హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే అండి. మేము ఇంకో ఫ్యామిలీ కలిసి, అంటే మేము ఇక్కడ క్లోజ్గా ఉంటాం కదా తెలుగు వాళ్ళు మేము కలిసి మేము షాలిమార్ అయితే వెళ్ళాము. ఇంతకుముందు నేను మీతో షేర్ చేశాను ఈ ప్లేస్ అంతా కూడా. సో ఇప్పుడు వచ్చేసి మేము స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఇంతకుముందు షేర్ చేశాను కదా. ఇక్కడ మనకి A to Z అయితే బట్టలు కానీ, లేదంటే స్లిప్పర్స్ కానీ, ఇంకా మనకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కొంచెం ఒక 90% మనకి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కొంచెం తగ్గించి ఉంటాయి అన్నమాట. అంటే మరీ అంత తక్కువేం కాదండి, కాకపోతే కొంచెం తగ్గించి ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకు కావాల్సినవన్నీ ఒకే ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వెళ్తారు. ఇది సండే ఉంటుంది. సో ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎండగా ఉంది. ఒక ½ an hour అయిన తర్వాత ఫుల్ వర్షం. ఎందుకు వచ్చాంరా బాబు అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్లీ మేము ఎప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్తాము. ఇక్కడ వచ్చేసి ఆ అన్నీకి వచ్చేసి ఇంకా డ్యూటీ ఉంటుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన ముహూర్తం అయితే అసలు బాగాలేదేమో. సో వర్షం పడిపోయింది. ఇంకా షాపింగ్ కూడా మధ్యలో ఆపేసాము. ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి అసలు చేయడానికి కూడా అవ్వదు. నెక్స్ట్ ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా కిచెన్లోకి, ఇంకా ఇంట్లోకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారంటే ఎక్కడో తెలియదు, మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మేము డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మేము ఈ ప్లేస్ బాగుంటుంది అన్నీ చూడండి అని చెప్పేసి ఒకసారి మీకు చూపిస్తాము. ఎప్పుడైనా మీరు వెళ్తే వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే ఇంకా వాళ్ళకి రూట్ అయితే చెప్పామన్నమాట. సో మేము వచ్చేసి ఫస్ట్ టైం ఏంటి అంటే ఇంకొక ఫ్యామిలీతో వెళ్ళాము. సో ఆ రోజు వ్లాగ్ ఉంటుంది, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో అప్పుడు అంతగా తెలియదు మాకు. సో ఇప్పుడు ఇక 2-3 times వెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కడి వరకు ఉంటుంది, చాలా దూరం అన్నమాట. సో చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డ్రెస్సెస్ A to Z మనకి ఏం కావాలన్నా అవి. సో ఇంకా స్టార్ట్ అయ్యాము. వర్షం పడిపోయింది. సో ½ an hour షాపింగ్ చేసాము. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైం అసలు ఏం పెట్టలేదు షాప్స్ అయితే. అడుగుతున్నారు ఈవినింగ్ టైం కదా. మేము వచ్చేసి ఎప్పుడు ఇంతకుముందు వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే చెప్పులు తీసుకుంటున్నాను. అమ్మో ఇక్కడ చెప్పులు అనుకోండి ఇంకా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఇంకా చెప్పులే ఉన్నాయి. సో అస్సలు కిడ్స్వి ఒకవైపు, అలానే పెద్దవాళ్ళవి ఒకవైపు అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేనైతే ఇంకా ఏవి సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ ఇవి చూసారు కదా, ఇవి నార్మల్గా నేను యూస్ చేసేసాను. కొంచెం బెల్ట్ యూస్ చేద్దామని చెప్పేసి బెల్ట్లో తీసుకున్నాను. సో అవి కూడా నా సైజ్కి ఇంకా కొంచెం మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాము. చూసి వెళ్ళిపోయాము. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అతని దగ్గర తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేను ఏం ఎంచినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అన్నీ చూస్తాను. బట్ లాస్ట్కి నాకు బ్లాకే సెట్ అవుతాయి. సో ఇక్కడ నేను లైట్ పింక్ లైక్ చేశాను. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నా సైజ్ అవైలబుల్ లేదంట. సో అందుకని చెప్పేసి ఇంకా బ్లాకే తీసుకుందాంలే అని చెప్పేసి బ్లాకే తీసుకున్నాము. సో ఇంతకుముందు ఇందులో కొన్ని ఒక 2 or 3 నేను ఆల్రెడీ ట్రై చేశాను. అవి బాగున్నాయి. బట్ ఏంటంటే మళ్ళీ ఆ డిజైన్ వద్దులే అని చెప్పేసి వద్దనేసాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇవి డైలీ యూజ్ చేసినా కానీ మనకి పనికి రావు అనమాట. ఎప్పుడో ఒకసారి ఇలా బయటికి వెళ్ళేటప్పుడే బాగుంటాయి అన్నమాట. యాక్చువల్లీ నా దగ్గర షూ కూడా ఉంది, బట్ అది కంఫర్ట్ లేదు. సో అందుకని చెప్పేసి కంఫర్ట్ లేనప్పుడు ఇంకా వేసుకున్నా కానీ వేస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి అవి ఎప్పుడో జీన్స్ పైకి వేసుకుంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, నాకైతే బాగా నచ్చాయి ఈ డిజైన్స్ అన్నీ కూడా. సో ఇంకా ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఒక జత మాత్రం తీసుకున్నాను. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి వెతికాము. బట్ ఏంటంటే కిడ్స్కి అయితే ఇంకా ఇక్కడ బాగాలేదనమాట.
సో రీసెంట్గా మేము ఇంకో దగ్గరికి వెళ్ళాము. సో అక్కడైతే ఇంకా పాపకైతే ఇంక షూ తీసుకున్నాను. సో ఇంకా ఇంటికి వచ్చాము. ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, సో ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ నైట్ అనమాట ఇది, మేము మార్నింగే వచ్చేసాము. అంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, మేబీ ఆఫ్టర్నూన్ వచ్చి ఉంటాము. సో ఇది లాస్ట్ వీక్ కాబట్టి అంతగా గుర్తులేదనమాట ఆ డే ఏమైంది అని. బట్ వర్షం మాత్రం మేము స్టార్ట్ అయిన తర్వాత ఫుల్గా అయ్యింది. ఐ మీన్ అక్కడ మార్కెట్లో ఉండేటప్పుడే ఇంకా ఫుల్గా అయితే ఇంకా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి షాపింగ్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏంటంటే అది అవ్వలేదు. సో ఆ కావాల్సినవన్నీ కూడా మేము డీమార్ట్లోనూ, నెక్స్ట్ ఇంకా క్యాంటీన్లో, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి, ఇంకా నాసిక్ అంటే ఇంకా చిన్నదేం కాదండి, మనకి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. సో మనకు కావాల్సినవి దొరకందంటూ ఏముండదు, బట్ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళి వెతకాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వేరే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. రీసెంట్గా మేము సెలవుకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అన్నీ ఉండాలి ఖచ్చితంగా. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి కొనుక్కున్నాను అనమాట. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగు. యాక్చువల్లీ నేను ఇంకా లీవ్కి వెళ్తే వ్లాగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే తిరుపతి ట్రిప్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కొంచెం బిజీగా ఉండొచ్చు. బిజీగా ఉంటే ఇంకా వీడియోస్ తీయడం అయితే కొంచెం కష్టం అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మన ఓన్గా మనం అన్నీ చేసుకుంటాం కాబట్టి వ్లాగ్స్ తీయడానికి బాగుంటుంది. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళ సపోర్ట్ అయితే మనకి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయలేము. సో నేను అందుకే ఇక్కడ వీడియోస్ ఎక్కువగా తీస్తూ ఉంటాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వీడియోస్ తీయడానికి కూడా కుదరదు అనమాట. సో మేబీ వీడియోస్ రాకపోవచ్చు, వీలైతే నేను చేస్తాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వదులేండి. ఇంట్లో పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదని చెప్పేసి ఇంకా అప్లోడ్ చేయలేకపోవచ్చు. అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకోండి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ అయితే తీస్తాను, బట్ అవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేయాలి. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎక్కువగా ఆమ్లెట్ చేసుకుంటాం మేము. అంటే ఈ కూరలు ఇవి ఆఫ్టర్నూన్ తెచ్చుకుంటాం కదా, సో అవి అయిపోతే ఒకవేళ ఆమ్లెట్ వేస్తాను, లేదంటే కర్రీ ఉంటే ఇంకా అదే అడ్జస్ట్ అవుతాం అనమాట. సో ఇంకా పిల్లలైతే కొంచెం ఇష్టంగా ఆమ్లెట్ తింటారనమాట. ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తాను వాళ్ళ కోసం అని చెప్పేసి. సో మేము వచ్చేసి ఇంకా 4 eggs కలిపి ఒక ఆమ్లెట్ వేస్తాము. అంటే అది ఫ్లఫీగా వస్తుంది, చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా నేను ఆమ్లెట్ మీతో షేర్ చేస్తాను ఇలా వేసానని చెప్పేసి ఒక బ్లాగ్లో. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నార్మల్గా అయితే పల్చగా వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మందంగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దామని ఖచ్చితంగా చూపిస్తాను ఇంకొక ఏదో బ్లాగ్లో.